నుంచే, అనగా దావీదు కీర్తనలు 127వ అధ్యాయం 3వ వాక్యం. దావీదు కీర్తనలు 127వ అధ్యాయం 3వ వాక్యం. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి సమయం కొరకు మీకు వందనాలు. గత కొన్ని సంవత్సరాలుగా శాలేమ మందిరంలో ఆయన ఇలాంటి కృతజ్ఞత కూడికలు లేకపోయినప్పటికీ బిడ్డను ప్రేరేపించి మీరు మరి కలుగజేసినటువంటి యొక్క సమయాన్ని బట్టి, ఈ కూడికను బట్టి, చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, మరి మాకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని శ్రేష్టమైన రీతిలో నాయన మేము ఆకళింపు చేసుకుని, అర్థం చేసుకుని, ఆ ప్రకారంగా మేము నడవడానికి మీరే కృప చూపించి దయ చూపించమని, నిలవబడిన నన్ను కూడా ముట్టి మా అందరికీ కావలసిన శ్రేష్టమైన మాటలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి చక్కటి మాట మనకి కనపడతా ఉంది. అనగా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కుమారులు అనగా మరి మనకి తెలియజేయబడినటువంటి రీతిగా చిల్డ్రన్ అనగానే అందులోకి అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు. అలాంటి యొక్క అభిమానాలు నివృత్తి చేయడం కోసమే ఈ 2వ లైన్లో అంటాడు గర్భఫలము అంటా ఉన్నాడు. ఆ గర్భఫలంలో పురుషులు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు. అనగా చంటి బిడ్డలుగా అమ్మాయిలు ఉండొచ్చు. అనగా అబ్బాయిలు అమ్మాయిలు, మరి వారిని మనం ఏమంటామంటే గర్భఫలము అని అంటూ ఉన్నాం. ఇదట దేవుడు ఇచ్చేటువంటి ఒక బహుమతి. ఏదైనా బహుమతి మనం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. ఇందాక ఎవరో చెప్పారు ఆ మాట మన ప్రియులు. ఆ బహుమతులు కాదు, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఇచ్చేటువంటి బహుమతి ఈ లోకస్తులు ఇచ్చేటువంటి అన్ని బహుమతుల కంటే కూడా ఒక శ్రేష్టమైనటువంటి బహుమతి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరికంటే మరి న్యాయబద్ధంగా, చట్ట ప్రకారంగా దేవుని యొక్క కృపలో వివాహితులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి బిడ్డలట బహుమతి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఒక బహుమతి పొందాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. బహుమతి పొందాలి అంటే మనం కొంత కనిపెట్టాలి. ఏం చేయాలట? కనిపెట్టాలి. ఏదో నాకు బహుమతి కావాలి, నేను ఈ పోటీలో ఉన్నాను అనుకుంటే దానివల్ల మనకు రాదు. కానీ కనిపెట్టాలి, దానికి తగినంత శ్రమ పడాలి. అంతేకాదు, ఆ బహుమతి ఏ రీతిగా మనం పొందుకోవాలో ఆ మార్గాన్ని అన్వేషించుకునేటువంటి వారంగా మరి ఉండాలి. ఇక్కడ మరి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మన వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాం అనేటువంటి ఒక దేవుని యొక్క బిడ్డ ఉన్నాడు. దేవుని చేత పిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకు మరి లోబడేటువంటి ఒక మంచి భార్య కూడా ఉంది. అబ్రహాము మరి దేవుని యొక్క పిలుపు అందుకోకముందు తల్లిదండ్రులకు, తాతగారికి లోబడ్డాడు. ఆ తదుపరి పిలుపు అందుకున్న తర్వాత వారిని విస్మరించకుండా దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నాడు. అంతేకాదు, అబ్రహాము గారి కన్నా సాటి అయినటువంటి సహాయముగా ఇవ్వబడినటువంటి శారా కూడా లోబడేటువంటి మనస్సు కలిగినటువంటిదిగా, లోబడినటువంటి మనస్సు కలిగినటువంటిదిగా, మరి అబ్రహాము గారి యొక్క చెప్పు చేతల్లో నడుచుకునేటువంటిదిగా మరి ఈమె కనపడతా ఉంది. అనగా ఈ గృహం అంతా కూడా దేవుని చేత ప్రేమించబడినటువంటి గృహంగా ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలాన్ని ఇసుక రేణువులాగా ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలాన్ని మరి ఆకాశ నక్షత్రాలాగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇది చెప్పిన తర్వాతట అబ్రహాం గారు ఎంతకాలం కనిపెట్టాడండి? 25 సంవత్సరాల పాటు కనిపెడతానే ఉన్నాడు. ఆయన ఏం చెప్తే ఆ ప్రకారంగా చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా విసుక్కోలేదట. ఎప్పుడు కూడా దేవుని మీద విసుక్కున్నటువంటి వాడుగా అబ్రహాము లేడు. కాబట్టి ఆ విసుగుదల లేనటువంటి నమ్మకత్వమైనటువంటి జీవితాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు అబ్రహాముకి. ఏంటో తెలుసా? ఇస్సాకు అనేటువంటి ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డ మరి ఆ పేరుకు తగ్గట్టుగా ఇస్సాకు అనగా నవ్వు. ఆ నవ్వు లేనటువంటి ఆ గృహంలో దేవుడు నవ్విచ్చాడు. నేను గత వారంలో, గత 2-3 వారాల క్రితం చెప్పినట్టున్నాను. ఏదో ఒక ఆదివారం ఇక్కడ చెప్పాను, అక్కడ చెప్పాను, నాకు గుర్తులేదు. కానీ ఇక్కడ
ఇక్కడ మరి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము చాలా సంపన్నుడిగా ఉన్నాడు. అబ్రహాముకు పరివారం ఎక్కువ ఉంది, జంతుజాలం ఎక్కువ ఉంది, పొలాలు ఉన్నాయి, పనివారు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరి మట్టుకాళ్లే వండుకు తింటా ఉండేవారు. ఎవరిని కూడా ఇది వద్దనేవాడు కాదు, అది వండుకోండి అని చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఆ గృహంలో బిడ్డలు లేరు కాబట్టి, అనగా వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడు ఇంకా రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా విందు గురించి కానీ ఆహారాన్ని గురించి కానీ ఆలోచించేవాడు కాదు. కానీ ఇస్సాకు పుట్టిన తర్వాతట అబ్రహాములో ఎనలేని సంతోషం వచ్చేసింది. చాలా గొప్ప ఆనందాన్ని కలిగినటువంటి వాడిగా ఉండేట తన పరివారానికి, తన ఇంటి వారందరికీ కూడా గొప్ప విందు చేశాడట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. గొప్ప విందు, మామూలు విందు కాదు. ఈ దినాన మరి మనం విందులు చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుని నామాన్ని స్తుతించడమే ఆ గొప్ప విందు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉండాలి అనుకోవటమే గొప్ప విందు మన జీవితంలో. కాబట్టి ఆయన ఒక బహుమతి పొందడానికి 25 సంవత్సరాలు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున నడుచుకుని ఆ ప్రకారంగా ముందుకెళ్ళినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ఈ ఇస్సాకునట మరి ఇందాక మనకి చెప్పబడినటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ఆజ్ఞలలో తండ్రి ఏ బాటలో నడిచాడో అదే బాటలో పెంచుకుంటే ఇవాళ ఇస్సాకట పెద్దవాడైన తర్వాత కూడా, లేకపోతే యవన ప్రాయంలో మరి బలర్పించటానికి ఆ తండ్రి ఆ బిడ్డను తీసుకుని వెళ్తా ఉంటే ఆ బిడ్డ అడుగుతా ఉన్నాడు, ఏమనంటే నాన్న మరి కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏదని అడుగుతూ ఉంటే దేవుడే చూసుకుంటాడంటా ఉన్నాడు. అప్పుడు కూడా ఇస్సాకు ఏమీ మాట్లాడి తదుపరి మరి బిడ్డను కట్టెలన్నీ పేర్చిన తర్వాత ఆ బిడ్డ యొక్క ఒళ్ళంతా బంధించాడండి, తాళ్లతోటి బంధించి బలిపీఠం మీద పెట్టినప్పుడు అప్పుడు కూడా నాన్న నన్ను నరికేస్తావా, నన్ను బలిచ్చేస్తావా, నన్ను చంపేస్తావా అని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ తండ్రి ఆ బిడ్డను దేవుని యొక్క క్రమంలో పెంచినటువంటి వాడుగా, అనగా అబ్రహాము దేవునికి ఏ రీతిగా లోబడ్డాడో ఇస్సాకు అబ్రహాముకు లోబడేలాగా పెంచుకున్నాడు. కాబట్టే ఇస్సాకట ప్రతి దినం కూడా సాయం సమయంలో పొలంలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉండేవాడు? ధ్యానిస్తూ ఉండేవాడు. అనగా బాల్య దినాలలో ఏ రీతిగా ఉన్నాడో యవనస్తుడైన తర్వాత కూడా అదే క్రమాన్ని పాటించినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆ మాట ఆదికాండం 24వ అధ్యాయం 63వ వాక్యం మొదటి భాగంలో మనకు తెలియజేయబడతా ఉంది. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళి, అనగా దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునికి ప్రార్థన చేసుకోవడానికి, దేవునిని ఆరాధించడానికి ఆయన వెళుతూ ఉన్నటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం ఆఖరు భాగం అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినాలలోనే. అంతేచేత అంటే ఇందాక ఎవరో చెప్పారు, మరి మొక్కై వంగనిది మానై వంగుతుందా? మొక్కలాగా ఉన్నప్పుడే వంగకపోతే అది పెద్ద మరి వృక్షం అయిపోతే ఎవరి మాట ఉంటుంది? వినేటువంటిదిగా ఉండదు, వంకర టిక్కరగా పెరుగుతూ ఉంటుంది. ఆ వంకరలోనే మరి నేనే గొప్ప అనుకునేటువంటి స్థితిలో కూడా ఆ యొక్క మరి వంకరగా ఉన్నటువంటి చెట్టు పెరిగింది. అందుచేత మరి దినాల్లో వంకరగా పెరిగినటువంటి దైవ సంబంధమైనటువంటి భయం లేనటువంటి మరి బిడలు అనేక మంది మరి మేమే అనుకునేటువంటి వారిగా కనపడతా ఉంటారు. అందుకే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక 2-3 మాటలు నేను చదువుతాను, దయచేసి వినండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7వ వాక్యంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవలో నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని కూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. 9వ వాక్యం అంటాడు, నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనల మీద వాటిని
రాయబడి. ఎంత గొప్ప ఆజ్ఞ వారికి ఇస్తూ ఉంటాడు. అనగా ఎందుచేత బాసికాలుగా కట్టుకోమంటాడో తెలుసా? ఈ కళ్ళకి మధ్యలో, బాసికం అంటే పెళ్లి చేసుకునేటువంటి వారికి మన దేశంలో కట్టేటువంటి ఒక గుర్తింపు. ఈ ఈ యొక్క ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ బిడ్డకు ఇక్కడ ఎందుకైతే కడతారో ఒక గుర్తింపు కొరకు. అనగా క్రైస్తవ విశ్వాసి మరి ఆ యొక్క ఆజ్ఞలట ఇక్కడ కట్టుకొని వెళ్తూ ఉంటే, లేక చేతులు కట్టుకొని వెళ్తూ ఉంటే, లేకపోతే తన యొక్క ఇంటి ద్వారబంధాల మీద రాయబడి ఉంటే, వచ్చినటువంటి వారు అనుకుంటారు ఏమనంటే ఈ గృహము క్రైస్తవ గృహం. ఆ బిడ్డలు కూడా ఇష్టమున్నా లేకపోయినప్పటికీ కూడా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ వాక్యాన్ని ఒకసారైనా చదువుతూ ఉంటారు. అందుకే మన మందిరాల్లో అక్కడక్కడ ఇలాంటి వాక్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ ఆ మాట చదివితే వాళ్ళ యొక్క మరి ఆలోచన కొంత మారడానికి అవకాశం ఉంటుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోగలిగితే చక్కటి మాటలు మరి వారితో తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ మాటలు ఏదో ఊరిగా న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివి అవతల పడేస్తే కాదు, లేకపోతే ఏదేదో మనం లోకాభిరాయంగా మాట్లాడుకునేలాగా ఈ వాక్యాన్ని చదువుకుంటే కాదు, కానీ మన హృదయంలో మరి ఆ మాటలన్నీ కూడా ఉండాలి. అంతేకాదు నీ బిడ్డలకు వాటిని అభ్యసింప చేయాలి. ఇది గొప్ప ఆశీర్వాదం. చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనం మంచి మార్గంలో నడుస్తాం, కానీ మన బిడ్డలకు ఆ రీతిగా మనం నేర్పలేనటువంటి వారంగా మరి కనపడుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలతో ఆయన తెలియజేస్తూ అంటాడు మరి చక్కటి మాటలు. 6వ అధ్యాయం 4-9 వరకు మాటల్లో నీ యెహోవాను హత్తుకోవాలి, దేవుడిచ్చినటువంటి విధులు కట్టడలు నీవు గ్రహించి అనుసరించాలి. అది దేవుని యొక్క జ్ఞానము వివేకముతో కూడినటువంటిదిగా ఉంది. అంతేకాదు నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మరి బాధలు వచ్చినప్పుడు నీవు నమ్ముకున్నటువంటి దేవునికే నీవు మొరపెట్టాలి. ఇంకా అంటాడు ధర్మశాస్త్రము లేక వాక్యానుసారముగా నీవు నడవాలి. నీ జీవితకాలం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాముతో దేవుడు అదే చెప్తా ఉంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, నేను ఏమి చెబితే ఆ ప్రకారంగా చేయాలి. ఎందుచేత నేను ఉన్నవాడను అనువాడని మోషేకి ఏ రీతిగా చెప్పాడో అబ్రహాము కూడా అదే రీతిగా చెప్తా ఉన్నాడు. ఈవేళ మనకి కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. జాగ్రత్త అనేటువంటిది ఈ దినాల్లో లేకపోతే మరి ముఖ్యంగా మన బిడ్డలే కాదు, మనం కూడా పాడైపోయేటువంటి స్థితి కనపడతా ఉంది. తదుపరి అంటాడు కట్టడలకు, ఆయన యొక్క కట్టడల ప్రకారంగా ఉండాలట, ఆయన ఆజ్ఞలట జీవితకాలం అంతా కూడా అనుసరించే వారంగా ఉండాలి. ఏదో ఈవేళ చదువుకొని కాస్త ధైర్యం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రక్కన పడేయటం కాదు, కానీ జీవితకాలం అంతా ఉండాలి. ఇంకా చివరిగా అంటాడు నీ కుమారులకు కూడా వాటిని ఏం చేయాలట? బోధించాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు వాటిని అనుసరించేలాగా మరి చేయాలి. కాబట్టి ఇన్ని రీతుల ఈ శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు కనుక ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, లేక తల్లిదండ్రులు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి పిల్లలను పెంచితేనట వారు అప్పుడు దేవుని బహుమతిగా మారుతారు. మన సహోదరులు అదే చెప్తా ఉన్నారు కదా, ఇందాక 2 మాటలు 3 మాటలు చెప్పిన అలాంటి మాటలు చెప్పారు. నీ బిడ్డలను వాక్యానుసారంగా పెంచితే అది నీకు గొప్ప బహుమతి. అంతేగాని వాక్యానుసారంగా కాకుండా లోకానుసారంగా పెంచామనుకోండి, లోకానుసారంగా పెంచితే ఏమవుతుంది? అది బహుమతిగా మారదు సరిగదా. నీకు ఒక మేకులాగా, లేక ఒక బల్లెములాగా, లేక ఒక కర్రలాగా తయారవుతారు వాళ్ళు. నిన్ను అనుసరించరు సరిగదా. నీవు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కూడా మరి హేళన చేసేటువంటి స్థితి మరి కనపడతా ఉంది. తల్లిదండ్రులు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే బిడ్డలు కూడా ఎలా ఉంటారండి? అదే బాటలో మరి నడిచేటువంటి వారుగా కనపడతా ఉన్నారు. బైబిల్లో మనకి ఒక గొప్ప తల్లి కనపడతా ఉంది, ఒక గొప్ప తల్లి. ఆ తల్లి పేరు ఏం పేరు చెప్తారు ఎవరన్నా? అమ్మా, హన్నాకట గర్భఫలం లేదు. హన్నాకి గర్భఫలం లేదు కానీ భర్త మాత్రం చాలా ప్రేమించేవాడట. ఇందాక ఎవరో చెప్పినట్టుగానే మరి ఆ యొక్క యాకోబు రాహేలుతోటి, మరి రాహేలు యాకోబుతో ఏ రీతిగా దెబ్బలాడుతూ ఉండేదో ఈ హన్నా కూడా మరి ఆయన ఏలీ గారితో, ఎల్కానా గారితో దెబ్బలాడుతూ ఉండేది. ఆ ఎల్కానాతో దెబ్బలాడుతున్నప్పుడు ఆయన కొన్నిసార్లు నేనేమన్నా దేవుణ్ణా అనేటువంటి మాట కూడా అన్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉంటాయి.
ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈమె ఎల్కానా గారికి భార్యగా ఉంది, ఒక మంచి తల్లిగా ఉంది, గొప్ప విశ్వాసిగా ఉంది, మంచి ప్రార్థనా పరురాలుగా మరి కనపడతా ఉంది. కానీ కానీ బిడ్డలు లేదు, గర్భఫలము లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె మనసు ఎంతగా ఉంటుందండి, ఎంతగా బాధపడుతూ ఉంటుంది. మరి వివాహం అయిన తర్వాత 6 నెలలకే విశేషం ఉందా అని అడుగుతారు కదా. మరి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే అది ఇంకెంత శోకసందరంగా ఉండేటువంటి పరిస్థితితో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉందట. దేనికోసం ఏడుస్తూ ఉంది? గర్భఫలం కోసం. యెహోవా దేవా, నాకు గర్భఫలాన్ని అయ్యా, నా గర్భాన్ని నువ్వు ముట్టాలి, నాకు ఒక బిడ్డను దయచేయి. ఎంత గొప్ప ప్రార్థన ఆమె చేస్తూ ఉందో. ఈ ప్రార్థనలో ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక మొక్కుబడి కూడా చేసుకుంటా ఉందండి. మొదటి సమూయేలు గ్రంథంలోని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. 11వ వాక్యం, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. అనగా వాయిస్లెస్ ప్రేయర్. వినాలు కదులుతా ఉన్నాయి కానీ శబ్దం మాత్రం రావడం లేదు. నేను నాకు ఒక గర్భఫలాన్ని, ఎంత ధైర్యంగా అడుగుతుందండి ఒక మగబిడ్డని. అనగా మనం చేసేటువంటి ప్రార్థనలో శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇక్కడ హన్న ఎలాంటి ప్రార్థన చేస్తుందో తెలుసా? దేవునితోటి గోజాడి ఛాలెంజ్ చేస్తా ఉంది. నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే నేను ఆ బిడ్డను మళ్ళీ తిరిగి నీకే ఇచ్చేస్తాను. బిడ్డలు లేనిది అనేటువంటి మాట నా మీద లేకుండా చేయ చాలు. ఆ సందర్భాన్ని కనుక నువ్వు నాకు ఇవ్వగలిగితే అని మొక్కుబడితో కూడిన ప్రార్థన చేస్తూ ఉంది. రోజా మగబిడ్డనైతే కోరుకుంది కానీ మగబిడ్డను దేవుడికి ఇస్తానని మాత్రం మొక్కుబడి చేయలేదు సుమా. చేస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఈ దినాల్లో మనం ఎవరో కూడా చేయలేము అంత మరి గొప్ప మొక్కుబడి. ఎందుకంటే ఆ దినాలకి ఆ విశ్వాసానికి దేవుడు వారికి ఇచ్చేటువంటి బహుమతికి సరిపోతా ఉంది. కానీ ఈ దినాల్లో మనకు అంత విశ్వాసం లేదు, అంత గొప్ప ప్రార్థనా పనులు కాదు. చివరికి మనం ఏమంటామంటే దేవుడు ఎదిస్తదే. ఇంకొక మాట అంటే ఏమంటే ఆడైతే ఉంది, మగైతే ఉంది. కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం. ఈ రెండో మాట మనం వాడుతూ ఉంటాం. ఆ గర్భఫలంలో ఆడవచ్చు, మగవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆమె ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకుంది. ఆ బిడ్డ తల మీదకి నేను క్షౌరపు కత్తి రానివ్వను, క్రమమైనటువంటి రీతిలో నేను పెంచుకొని ఆ బిడ్డను మరలా నీకే అప్పగించేస్తాను అనేటువంటి మాట తెలియజేస్తావు. 20వ వాక్యంలోకి వచ్చేసరికి మరి ఆమె ఏం పొందుకుందో మనం చూడగలుగుతాం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వానిని అడిగి తిని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టిందట. ఏం పేరు పెట్టింది? సమూయేలు. సమూయేలు అనగా దేవుని నామం. ఏ పేరట? దేవుని నామాన్ని నేను పొందుకున్నా. దేవుని యొక్క దగ్గర మొక్కుబడి చేసుకుని ఆ బిడ్డ నేను పొందుకున్నాను. కాబట్టి దేవుని నామాన్ని నేను పొందుకున్నాను. కాబట్టి ఎందుకు ఆ మాట పెట్టిందో తెలుసా? ఆ పేరు ప్రార్థనకు ప్రతిఫలంగా పుట్టినటువంటి బిడ్డ సమూయేలు. అంతేకాదు దేవుడు మరి ఆయన సన్నిధిలో ప్రార్థించగా కనిపెట్టగా ఒక గొప్ప బహుమతి ఆమెకి ఇచ్చాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందట? సమూయేలు అనగా దేవుని నామము అనేటువంటి పేరు పెట్టింది. ఇక్కడ మరి ఒక గొప్ప విషయాన్ని సమూయేలు గురించి మనం నేర్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలట హెబ్రీ ప్రవక్తలలో మోషే తర్వాత మొదటివాడు. హెబ్రీ ప్రవక్తలలో మోషే తర్వాత మొదటివాడు.
న్యాయాధిపతులలో చివరివాడు. ఈయన ఎన్ని గొప్ప పనులు చేశాడంటే సమూయేలు, ఒక పని కాదండి ఆయన చేసింది. ఏం చేశాడట ఆయన? ఒక ప్రవక్తగా ఉన్నాడు, మరి న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడుగా కూడా ఉన్నాడు. అనేక మంది రాజులను ఆయన అభిషేకించి ప్రతిష్ఠ చేసి సింహాసనాల మీద కూర్చోబెట్టినటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఎందుచేత తెలుసా? హన్నాకు దేవుని భయం ఉంది. హన్న తన యొక్క గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డను మ్రొక్కుబడి చేసుకోవడం ద్వారా పుట్టినటువంటి ఆ బిడ్డను ఆ రీతిగానే అదే మార్గంలో పెంచి దేవునికి లోబడేటువంటి ఒక బిడ్డగా తయారు చేస్తుంది. అందుకే ఒక మాట ఏం చేసింది తెలుసామే? దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకున్నటువంటి రీతిగానే ఆ బిడ్డట పాలు విడువగానే ఆ బిడ్డను ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని యొక్క సన్నిధికి మరి తీసుకొచ్చేసింది. అంటే ఇంచుమించుగా యోసఫీసు అనేటువంటి ఒక చరిత్రకారుడు రాస్తా ఉన్నాడు. ఏమనంటే, ఈ బిడ్డ దేవుని సన్నిధికి యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చి ఏలీ గారి యొక్క సమక్షంలో అప్పగించే సమయానికట సమూయేలుకు 12 సంవత్సరాల ప్రాయం. అంటే జస్ట్ అప్పుడే యవన ప్రాయంలో ప్రవేశించబోతా ఉన్నాడు. ఎంతకాలం పాలు. కానీ ఆ దినాల్లో అలా లేదండి. ఆ దినాల్లో అలా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ తల్లి ఆ బిడ్డను ఇంచుమించు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఒక క్రమమైనటువంటి రీతిలో పెంచి దేవుని ఎదురు చేసుకున్నటువంటి మొక్కుబడి నెరవేర్చుకోవడానికి మందిరానికి తీసుకెళ్ళిందట. ఆ షిలోహులో ఉన్నటువంటి ఆ మందిరానికి తీసుకెళ్ళి ఇక మరలా ఏమాత్రము కూడా ఆ బిడ్డను తన గృహానికి తీసుకెళ్ళలేదు. ఈ బిడ్డ వెళ్ళటమే మరి మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఏలీ గారికి అప్పచెప్పేసింది. వెంటనే ఏలీ గారు ఏం చేశాడో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యంలో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏఫోదు అంటే అర్థం ఏంటంటే తెలుగులో కప్పు అని అర్థం. కప్పు అనగా మరి పైనుంచి కింద వరకు ఉండేటువంటి ఒక అంగీ వేసుకొని, ఒకటే వస్త్రముతో తయారు చేయబడినటువంటి అంగీ వేసుకొని అక్కడ ఏలీ గారితోటి సమానంగా మరి దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తా ఉన్నాడు. అనగా మందిరంలో ప్రవేశించిందే తరువాయి పరిచర్యలో నిమగ్నం అయిపోయాడు. ఆ తల్లి ఎంతగా ట్రైనింగ్ ఇచ్చిందో ఆ బిడ్డకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అబ్రహాము గారు తన యొక్క కుమారుణ్ణి మంచి క్రమమైన మార్గంలో పెంచాడు. ఇక్కడ మరి హన్న తన బిడ్డను ఇంకా యవన ప్రాయంలో ప్రవేశించకుండానే మరి చక్కటి రీతిలో పెంచినటువంటిదిగా మరి ఆమె కనపడతా ఉంది. దేవుని బిడ్డలారా, హన్న సమూయేలును పుట్టక ముందే ఆయనకు ప్రతిష్ఠ చేసేసి, మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డ నీ బిడ్డే, నా బిడ్డ కాదు. లోకములో ఉండేటువంటి నేరారోపణ నా మీద లేకుండా ఉంటే చాలు, ఆ బిడ్డను మరలా తిరిగి నీకే ఇచ్చేస్తాను. మరి చేసుకున్నటువంటి వాగ్దాన ప్రకారంగానే ఆ పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? మందిరంలో పెట్టేసింది. అంతేకాదు, ఆ బిడ్డను లోబడేటువంటి బిడ్డగా, పనిచేసేటువంటి బిడ్డగా, అంతేకాదు మెలకువగా ఉండేటువంటి బిడ్డగా ఎలా పెంచిందట? మెలకువగా ఉన్నప్పుడు మరి ఉదయకాలం అయితే కనుక ఏదైనా పని చెప్తే చేయొచ్చు. కానీ ఈ సమూయేలట ఏ సమయంలో ఏలీ పిలిచినా, ఏ సమయంలో మరి దేవుని యొక్క స్వరమతని వినపడినా ఒకే మాట అనేవాడు, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఎంత మంచి క్రమాన్ని మరి ఆ తల్లి నేర్పించిందండి. అంతేకాదు మరి ఆయనట దేవుని స్వరాన్ని వినటమే కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడుగా కనపడతారు. ఇన్ని మంచి లక్షణాలు ఉండబట్టే సమూయేలునట దేవుడు ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు. దేవుడు సమూయేలును ఒక మరి యాజకుడుగా నియమించుకున్నాడు. సమూయేలును అనేక మంది రాజులను ప్రతిష్ఠ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు సమూయేలును ఒక న్యాయాధిపతిగా నిలవబెట్టుకున్నాడు. అనగా మన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా పెరగగలిగితే, దేవుని యొక్క వాక్యములోను ప్రార్థనలోను మరి క్రమమైనటువంటి రీతిలో పెరిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉంటారో తెలుసా? పెద్దలను గౌరవించేవారుగా ఉంటారు, దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగా ఉంటారు, వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటారు,
అనేక మందికి మాదిరిగా ఉంటారు, అనేక మందికి మేలుకరంగా ఉంటారు, అనేక మందికి న్యాయాన్ని చెప్పేటువంటి వారుగా ఉంటారు. చివరగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ మరి మొదటి ఉదాహరణ మనం నేర్చుకుందాం. ఎవరి గురించట? అబ్రహాము గారు తన కుమారుణ్ణి ఏ రీతిగా పెంచాడో. లేక పుట్టినటువంటి కుమారుణ్ణి గొప్ప అయినటువంటి వ్యక్తిగా, అనగా గొప్ప ప్రార్థనాపరుడిగా పెంచుకున్నాడు. రెండవదిగా హన్నా అనేటువంటి స్త్రీ మరి ఆ యొక్క గర్భము లేనటువంటి సందర్భంలో దేవుని దగ్గర ప్రార్థించి గోజాడి నాకు ఒక గర్భఫలాన్ని ఇస్తే ఆ బిడ్డను నీకే ఇచ్చేస్తానని అంటమే కాదు, నా దగ్గర ఎలాగా ఉండడు కదా, ఎలా పెరిగితే ఏమొచ్చిందిలే నాకెందుకని యాదలాభంగా పెంచలేదండి. నా బిడ్డ నేను దేవుని సన్నిధిలో పెడతాను కాబట్టి దేవుని సన్నిధిలో ఉండేటువంటి బిడ్డ దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో మరి పెరుగుతూ, ఈ బిడ్డ ఎవరి బిడ్డనంటే ఇదిగో పలానా ఎల్కానా హన్నా కుమారుడు, ఈ బిడ్డ దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడు, పుట్టక ముందే తల్లి ప్రతిష్ఠ చేసుకుంది అని ఇన్ని మాటలు మరి ఆయన గురించి తెలియచేయబడతా ఉంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన యేసు ప్రభువు వారు. ప్రభువు పుట్టడానికి ముందు దూత చెప్తా ఉంది మరియతోటి, దయాప్రాప్తురాల మరియా నీకు శుభం శుభం, పరిశుద్ధాత్మ శక్తి వలన నీవు ఒక బిడ్డను పొందుకోబోతా ఉన్నావు. ఇది ప్రవచనాల నెరవేర్పు ఆయన కొరకు జరుగుతూ ఉంది. ఎందుచేత మరియను దేవుడు ఎందుకున్నాడు తెలుసా? మరియా యవనస్తురాలు, మరియా భక్తిగా ఉండేటువంటి బిడ్డ, మరియా మరి ఇతరులతోటి సాంగత్యం లేకుండా బ్రతికినటువంటి బిడ్డ. అంతేకాదు మరి మరియా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు తన జీవితంలో కనిపెడుతూ ఉన్నటువంటి గొప్ప యవనస్తురాలు. అందుచేతే దేవుడు మరియని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరియకట ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ శక్తి వలన. ఎవరా గర్భఫలం అంటే యుగ యుగాలు తరతరాలు అంతము లేని రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక గొప్ప రాజు, అనేకులను రక్షించేటువంటి ఒక మంచి గర్భఫలాన్ని ఈ మరియా పొందుకుంది. యేసు ప్రభు యొక్క తల్లి మరి మరియా, పెంచినటువంటి వాడేమో తండ్రి యోసేపు. హన్నా ఒక మంచి మరి ఆ యొక్క అలవాటు ఏ రీతిగా ఈ యొక్క బిడ్డ పక్షంగా కలిగి ఉందో. ఏ బిడ్డ అండి? సమూయేలు పక్షంగా. సమూయేలుని ఏ సంవత్సరంలో పట్టుకెళ్ళి అక్కడ అప్పచెప్పింది అనుకుందాం మనం? 12వ ఏట మందిరంలో అప్పగించింది. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ మరియకు అనగా ప్రధానము చేసుకున్నటువంటి యోసేపు గారికి మరియకి కూడా మరి యేసయ్య పుట్టిన తర్వాత అంతకు ముందు కూడా వారి కుటుంబాల్లో ఒక మంచి అలవాటు ఉందటండి. ఏమిటా అలవాటు అంటే ప్రతి సంవత్సరం కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ బలర్పించుకొని కానుక సమర్పించుకొని కొన్ని దినాల పాటు ఆ మందిరంలో వాళ్ళు ఉండి మరలా తిరిగి వాళ్ళ యొక్క మరి స్వగృహాలకు వచ్చేటువంటి మరి అలవాటు ఉండేటువంటిది. అంతేకాదు మరి ఆ దినాల్లో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవారు. ఎందుకంటే దేవాలయం ఒకటే ఎక్కడో ఉండేది కాబట్టి పండగ దినాల్లో వెళ్ళి మరలా దర్శించుకొని వస్తూ ఉండేవారు. మరి ఈ దినాల్లో మనకి ఇంటింటికి ఒక చర్చే, రోడ్డుకి ఒక మందిరమే. ఆ కోపం వచ్చిన ప్రతి వాడు ఒక మందిరం పెడతా ఉంటాడు. ఆ మందిరంలోకి ఇందులో నుంచి అందులోంచి కొంతమంది లాక్కుపోతూ ఉంటాడు. ఆ రీతిగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు మనకి. ఏమనంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని. ఆజ్ఞలలో చాలా ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నువ్వు సంవత్సరానికి ఒకసారి పండుగ క్రైస్తవులుగా ఉండడానికి వీలు లేదు. విశ్రాంతి దినం, ప్రతి విశ్రాంతి దినం కూడా నీ జీవితంలో ఒక ఆత్మీయమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా నీ జీవితంలో ఒక పండుగలాగా ఉండాలి అంటే నీ యొక్క దేవుని నట నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవు ఆయనను ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా ఏ రీతిగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క ఏలీ గారికి బిడ్డను అప్పగించిందో యేసయ్యను కూడా వీళ్ళు ఏటేటా తీసుకెళ్తా ఉండేవారట. కానీ యేసయ్య 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అమ్మా నాన్నతో వెళ్ళేవాడు. ఆ పండుగ అయిన తర్వాత ఇంటికి వచ్చేసేవాడు ఆయన. కానీ 12 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మరి ఈయన ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా?
చూడండి ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 41, 42 వాక్యాల్లో, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. 42వ వాక్యంలో ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చాక మళ్ళా వెళ్ళారు వాళ్ళు? ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవారు. 12వ ఏట కూడా వెళ్ళారు. అక్కడ సమూయేలు మాత్రం అక్కడ చేసుకున్న వాగ్దానం ఏంటో తెలుసు, నా బిడ్డ పాలు విడిచిపెట్టిన తర్వాత నీ మందిరంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత నేను మరలా వెనకకు తీసుకువెళ్ళను. నా బిడ్డ కాదు, ఇంకా నీ మందిరం యొక్క ముఖం చూశాడంటే ఆ బిడ్డ నీ మందిరంలోనే ఉండాలి ఉంటాడు. అంతటి గొప్ప వాగ్దానం చేసుకొని 12వ ఏట ఆ బిడ్డను అక్కడ విడిచిపెట్టింది. మరి మరియా, యేసు ప్రభు యొక్క తల్లి మరియా, యోసేపులు కలిసి ఆ బిడ్డను ఏటేటా తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు కూడా తీసుకెళ్లారు, కానీ 12 ఏళ్ల వయసులో కూడా వెళ్ళారట. వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగిందో 43వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నీళ్ళిచ్చేను. ఇది ఎన్ని సంవత్సరాల వయసు అండి? 12 ఏళ్ల వయసు. ఈ 12 ఏళ్ల వయసులో మరి తల్లిదండ్రులతోటే ప్రయాణం చేసి వెళ్ళాడు, కానీ ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మందిరంలో ఉండిపోయాడు. ఈ చాలా జనసందోహం ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే గమనించుకోలేకపోయారు ఈ బిడ్డని. ఆ బిడ్డను ఎక్కడికి వెళ్తా ఉన్నాడో, ఏం చేస్తా ఉన్నాడో గమనించుకోలేక 3 దినాలు ప్రయాణం కూడా చేసేసారట. అప్పుడు అనుకున్నారు, ఏమనంటే ఏడి మన బిడ్డ, ఏడి మన యేసు, ఎక్కడున్నాడు మన యేసు అనుకుంటే ఎక్కడున్నాడు? ఎక్కడికి తప్పిపోలేదండి. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అని తల్లిదండ్రులకు ప్రశ్న వేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి 46వ వాక్యంలో మరి ప్రభు చేస్తున్నటువంటి పని ఏంటో అక్కడ తెలియజేయబడతా ఉంది. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ఏం చేస్తా ఉన్నాడు? ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. వేళ మన బిడ్డలు కనీసం బైబిల్ అన్న చదువుతున్నారో తెలియదు. 12 ఏళ్ళు వచ్చేసరికి అసలు అది ఏమీ ఉండనే ఉండదు. గారడీగా తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన బిడ్డలైనటువంటి వారు ఏ రీతిగా ఉంటా ఉన్నారు, ఎక్కడ ఉంటా ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సంగతి మనకెందుకని మనం మందిరానికి వస్తాం, కానీ యేసయ్యను మాత్రం వాళ్ళు అలా చేయలేదండి. ఏం చేశారు? వారితో పాటుగా పెంచుకున్నారు, వారితో పాటుగా తీసుకెళ్తూ ఉండేవారు. కానీ అనుకోకుండా ఇది దైవ కార్యం, ఇది దైవ చిత్తం. యేసు ప్రభు వారు ఆ రీతిగా మరి అక్కడ ఉండిపోయాడనంటే ఆయన అక్కడ గారిడిగా ఉండటం లేదు, మందిరంలోనే ఉన్నాడు. వారు చెప్పేటువంటి మాటలన్నీ వింటూ ఉన్నాడు. అంతేకాదు వారినట ప్రశ్నలు వేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నాడు. తల్లిదండ్రులు భయపడ్డారు, ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని? నువ్వు ఏమైపోయావు, ఎందుకు ఎక్కడ ఉండిపోయావు అని ప్రశ్నిస్తూ ఉంటే అదే అధ్యాయంలో 49వ వాక్యం అంటాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా? ఎవరి పనుల మీద ఉన్నాడట? తండ్రి పని మీద ఉన్నాడటండి. ఎవరిని తండ్రి? దేవుడైన యెహోవా, పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి మరి దేవుడైనటువంటి యెహోవా ఈయన తండ్రిగా ఉంటూ ఉండగా నా తండ్రి పని మీదే ఉన్నాను, కానీ నేను నా సొంత పని మీద లేను, లేకపోతే నేనేదో వ్యాజ్యమాడడానికి ఎవరితోటి లేని ఇక్కడ. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభువుకు కలిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఒక గొప్ప కార్యం, తల్లిదండ్రులను విడిచాడు. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చారు, ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా? ఆయనను వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావని అంటే వారికి జవాబు చెప్పిన తర్వాత 51వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండే. ఎలా ఉన్నాడట? లోబడ్డాడు. ఇస్సాకు లోబడినటువంటి బిడ్డ, తండ్రి యొక్క అడుగు జాడల్లో నడిచిన బిడ్డ. ఇంకా మనం హన్నా యొక్క కుమారుడు ఆ యొక్క సమూయేలును మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు లోబడినటువంటి బిడ్డ. యేసయ్య కూడా తల్లిదండ్రులకు లోబడిన బిడ్డ. ఈ దినాల్లో మన బిడ్డలను మనం లోబడే బిడ్డలుగా పెంచాలి అంటే మనము ముందు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి.
దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో మన బిడ్డలు మనకు లోబడతారు. ఆ రీతిగా మన బిడ్డలను కనుక మనం పెంచుకోగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మన బిడ్డలను మనం పెంచగలిగితే మన మన యొక్క గృహాలు సంతోషంగా ఉంటాయి. మన గృహాల్లో సమాధానము ఉంటుంది. అనేక గృహాల్లో ఈ దినాల్లో సమాధానం లేదు. అందుచేతే ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ 6వ అధ్యాయం మొదటి భాగంలో, పిల్లలారా ప్రభువునకు వలె మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. క్రైస్తవ ఆత్మీయ విశ్వాసంలో లోబడుట అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి కార్యం. లోబడకుండా మరి మనం కనుక ప్రక్కదారి పెడితే మన కుటుంబాలు నాశనం అవుతాయి. ముందుగా మనం నాశనం అవుతాం. మన నాశనాన్ని ఎవరికి అందిస్తాం? మన బిడ్డలకు అందించేస్తూ ఉంటాం. అందుకే అంటాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా నీ బిడ్డలకు నేర్పించాలి, నీ కుమారులకు నేర్పించాలి. ఇక అది అలాగా అలవాటు అయిపోయి ఎదరికి వెళ్ళిపోతానే ఉంటుంది. ఇస్సాకు లోబడిన కుమారుడు, సమూయేలు లోబడిన కుమారుడు, యేసయ్య లోబడిన కుమారుడు. మరి మన కుమారులు, మన కుమార్తెలు ఎలా ఉన్నారు? ఏదో గర్భఫలం వచ్చింది, సంతోషం. కానీ లోబడేటువంటి స్థితి లేకపోతే దానివల్ల ప్రయోజనము లేదు.